హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మేము సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్కి వెళ్ళామండి. అక్కడ మాకు దర్శనం అయితే బాగా జరిగిందండి. కాకపోతే కొంచెం క్యూ ఉందండి. మేము సండే వెళ్ళామండి. సండే కొంచెం క్యూ అయితే ఉందండి. మేము 11-12 ఆ టైంలో వెళ్ళామన్నమాట. అమ్మవారికి సంబంధించినవి ఇక్కడ చుట్టుపక్కల షాపులు అయితే మనకు అవైలబుల్గా ఉంటాయండి. పసుపు, కుంకుమ, గాజులు, శారీస్ అవన్నీ అయితే అక్కడ అమ్ముతారనమాట. మనం అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. అమ్మవారికి సమర్పించేటివి. మనం శ్రావణ మాసానికి కూడా పసుపు, కుంకుమ అలాంటివి ఒత్తులు కావాలంటే ఇక్కడైతే ఉంటాయండి. టెంపుల్ నియర్ బై అయితే మనకు చాలా షాప్స్ ఉన్నాయండి, పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ అండి మేము అక్కడి నుంచి అయితే నెక్స్ట్గా బయటకు వచ్చామండి. బయటికి రాగానే మనకు ఇవన్నీ ఇలా షాప్స్ ఉన్నాయండి. చుట్టుపక్కల వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, ఇలా క్లాతింగ్ కూడా అన్నీ ఉంటాయి. ఇవి వచ్చి క్లాతింగ్ అండి. నాకు కొంచెం బడ్జెట్లో అనిపించాయి అనమాట. మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే చూపిస్తున్నాను. ఇవన్నీ బనారసీ క్లాత్ అనమాట. కొన్ని టిష్యూలో ఉన్నాయి, కొన్ని బనారసీలో ఉన్నాయి, కొన్ని కాటన్లో ఉన్నాయండి. 3-4 టైప్స్ అయితే ఉన్నాయి అక్కడ. ముందు కాటన్ వచ్చేసి 2 మీటర్స్ పైనే ఉందని చెప్పారండి. వాళ్ళు 150 రూపీస్ చెప్పారు. అంటే మీటర్ కాదండి, వాళ్ళకి 2 మీటర్స్ ఇలా బిట్ ఉంటుందన్నమాట. ఆ బిట్ వచ్చేసి మనకి 150 రూపీస్ చెప్పారండి. నేను పక్కన చూపిస్తున్నాను కదా, ఇవన్నమాట. ఇక్కడ వచ్చి టిష్యూ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకు 5.5 మీటర్స్ ఉంటుందన్నమాట. శారీ లాగా తీసుకోవచ్చు, లేదంటే డ్రెస్ స్టిచ్చింగ్ కూడా తీసుకోవచ్చు అనమాట. చాలా కలర్స్ అయితే ఉన్నాయి అవైలబుల్గా. ఇవన్నీ అవే అండి, ఇప్పుడు నేను చూపించేటివన్నీ కలర్స్ అయితే ఇంకా కూడా ఉన్నాయన్నమాట లోపల వాళ్ళ దగ్గర. ఇలా చాలా కలర్స్ ఉన్నాయి. దీంట్లో ఏది తీసుకున్నా 250 రూపీస్ అండి. ఫిక్స్డ్ ప్రైస్ అయితే చెప్పారు, తగ్గించలేదన్నమాట నేను అడిగే చోట. ఈ టెంపుల్కి మనకు బయటికి రాగానే ఉంటాయన్నమాట. దర్శనం చేసుకొని రాగానే ఇలా టెంపుల్ దగ్గర పెట్టుంటారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చండి. ఇవి రెగ్యులర్గా టాప్స్కి బాగుంటాయండి. రెగ్యులర్గా డైలీ వేర్ మనం వేసుకుంటాం కదా. ఇది 2 మీటర్స్ పైన ఉందని చెప్పారండి. ఓకే, కొంచెం బడ్జెట్ అనిపించిందండి. నాకు 150 రూపీస్కి 2 మీటర్స్ అంటే ఓకే కదా అనిపించింది అనమాట. పిల్లలకి డైలీ వేర్ ఫ్రాక్స్ కూడా బాగుంటుందండి, కాటన్ ఫ్రాక్స్. క్లాత్ అయితే బాగుందండి దాంట్లో అనమాట. ఇన్ని ప్రింట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఆర్గంజా అండి. చూడండి, ఇవన్నీ ఆర్గంజా కూడా అలాగే అనమాట. ఇవి మీటర్ వైజ్ ఇస్తూ ఉన్నారు వాళ్ళు. కావాలంటే మనకు శారీలాగా కూడా ఇస్తూ ఉన్నారండి. 80 రూపీస్ చెప్పారు ఇక్కడైతే. నెక్స్ట్ బనారసీ క్లాత్స్ కూడా ఉన్నాయండి. బనారసీ వచ్చేసి 2 మీటర్స్ పైన ఉందని చెప్పారు. కాకపోతే ఏంటంటే 200 రూపీస్ చెప్పారండి బనారసీ క్లాత్ అయితే. చాలా ఉన్నాయి కలర్స్ అయితే. ఇవన్నీ ఆర్గంజా క్లాత్ అండి. దాంట్లో కలర్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ కూడా చూడండి, ఎల్లో, ఆరెంజ్, అలా ప్లెయిన్లో, ప్రింట్ ఎల్లో, చాలా రకాలైతే ఉండే. వాళ్ళ దగ్గర ఇప్పుడు చూపించేటివి ఆర్గంజా పీసెస్ ఉన్నాయి కదండి. 2 మీటర్స్ బిట్స్ అనమాట. కొన్ని అయితే ఉన్నాయని చెప్పారు. అవి ఫ్రాక్స్కి చిన్నపిల్లలకైతే వస్తాయండి, పెద్దవాళ్ళకైతే రావు. 2 మీటర్స్ ఉన్నాయి, 2.5 అలా కొన్ని పీసెస్ ఉన్నాయన్నమాట. అవి కూడా బాగున్నాయండి. మనకు ఎవరికైనా చిన్నపిల్లలు ఉంటే అలా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు అవుతుంది 2 మీటర్స్ అంటే. ఇవి వచ్చి బనారసీ క్లాత్లు అండి. నేను చెప్పాను కదా, ఇవి 2.5 మీటర్స్ కూడా లేదండి, 2 మీటర్స్ మీద పైన ఉందన్నమాట. కొంచెం ఎక్కువ ఉంది అని చెప్పారు. 200 రూపీస్ చెప్పారు కాస్ట్ అయితే. ఏది తీసుకున్నా 200 అని చెప్పారండి. కాకపోతే మంచి మంచి కలర్స్ ఉండే. బ్లౌజెస్కి బాగుంటుందండి. నాకు ఈ బ్లాక్ కలర్ బాగా అనిపించింది. ప్రింట్ కూడా చాలా బాగుందండి, నీట్గా ఉందన్నమాట. క్వాలిటీ కూడా బాగుందండి. ఫ్రాక్స్కి బాగుంటుందండి. చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కూడా అవుతాయి దీంతో అయితే. 2 మీటర్స్ అంటే మంచిగా అవుతుందన్నమాట. ఇప్పుడు శ్రావణ మాసం కదా, ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే నేను చూపిస్తున్నాను ఇవన్నీ. వాళ్ళని చూపించమంటే ఒక్కొక్కటి చూపించారనమాట కొన్ని. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి, ఓన్లీ బ్లాకే కాకుండా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి. బ్లౌజెస్ కూడా 2 బ్లౌజెస్ అవుతాయండి. కొంచెం మంచి హెల్తీగా ఉన్న వాళ్ళకి కూడా అవుతాయి అన్నమాట. ఎందుకంటే పెద్దగా ఉంది. కొంచెం బనారసీ వచ్చేసి పన్నా వచ్చి పెద్దగా ఉంటుందండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, పెద్దగా ఉంటుందన్నమాట. ఇది గోల్డ్ కలర్ కూడా చాలా బాగుంది అండి. లైన్స్ వచ్చి అది బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. గోల్డ్ కలర్ ఇట్లా సెల్ఫ్ లైన్స్లా వచ్చిందనమాట. ఇవన్నీ అవే అనమాట. మంచి మంచి కలర్స్ ఉండేయండి, నాకు బాగా అనిపించినాయి. క్వాలిటీ కూడా బాగుంది. చూసారు కదా, బ్రింజాల్ ఉంది, బ్లూ ఉంది, గోల్డ్ అండ్ బ్లాక్, రెడ్, ఎల్లో, అలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉండే. ఇవి లంగాలాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి. లాంగ్ ఫ్రాక్స్ లాగా స్టిచ్ చేయించుకోవచ్చు. మనకు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా చేయించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అండి, వీటికి లేసెస్ కూడా ఇక్కడే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సికింద్రాబాద్లో మనకి స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ మహంకాళి టెంపుల్ ఆర్చ్ ఉంటుందండి. అక్కడి నుంచి మనకి టెంపుల్ వరకు చాలా షాప్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ ఓన్లీ క్లాత్సే కాకుండా శారీస్ కూడా బాగుంటాయండి, బడ్జెట్లో ఉంటాయన్నమాట. మంచి మంచి శారీస్ ఉంటాయి ఇక్కడ. టెంపుల్ బ్యాక్ సైడ్ చాలా షాప్స్ ఉంటాయండి. మనకు చాలా ఫ్యాన్సీ శారీస్, పట్టు శారీస్ కూడా మంచి మన బడ్జెట్లోనే ఉంటాయన్నమాట. చాలా షాప్స్ ఉంటాయి ఇక్కడ. ఇంట్రెస్ట్ ఉంటే అలా ట్రై చేయొచ్చండి. ఇవి చూడండి, మంచి మంచి కలర్స్ వాళ్ళు చూపిస్తున్నారు.
ఇది వచ్చి కాఫీ కలర్ అండి, మొత్తం ఇట్లా చిన్న చిన్న బూటీ వచ్చి ఉండండి అనమాట. ఇది కూడా బాగుంటుంది, బ్లౌజ్కి అయితే చాలా బాగుంటుంది. ఇది చాలా బాగుండేది కూడా. నేనైతే ఇక్కడ టిష్యూ శారీస్ కూడా చూసానండి, స్టార్టింగ్లో చూపించాను కదా మీకు 5.5 మీటర్స్ అని. అవి బాగుండే అనమాట. టిష్యూ శారీస్ కూడా 5.5 మీటర్స్ 250 రూపీస్ అనమాట. టిష్యూస్ వచ్చేసి ఇవి బనారసీ వచ్చేసి 200 రూపీస్ అండి. చూడండి 2 మీటర్స్ పైనే ఉందన్నమాట. మల్టీ కలర్ వచ్చేసిందండి. ఇది కూడా ఫ్రాక్కి బాగుంటుంది, బ్లౌజ్ కానీ ఫ్రాక్ కానీ బాగుంటుంది. దాంట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయి, మంచి సీ గ్రీన్ అండి, ఎల్లో, అలా మంచి కలర్స్ ఉన్నాయి. అయితే టిష్యూలో వచ్చేసి మనకి 5.5 అంటే ఒక శారీలాగా వేర్ చేయొచ్చు అండి. మళ్ళీ డ్రెస్ కూడా మనం స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట. ఒకసారి అలా కట్టేసుకున్నాక కూడా మనకి ఏమైనా నచ్చిన బ్లౌజెస్ ఉంటాయి కదా, మన డిజైనర్ బ్లౌజెస్, అలా మీరు పేరప్ చేసుకోవచ్చు అండి. టిష్యూ శారీస్ ఇలా ఉన్నాయి కాబట్టి దానికి కాంట్రాస్ట్ మనం సెల్ఫ్ కానీ కాంట్రాస్ట్ కానీ శారీ తీసుకొని 1-2 టైమ్స్ కట్టేసుకొని తర్వాత మనం లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది అనమాట. టిష్యూ శారీస్లో కూడా చాలా కలర్స్ ఉండే అనమాట. స్టార్టింగ్లో చాలా కాస్ట్ ఉండేయండి, కొంచెం తగ్గిపోయాయి అనమాట కాస్ట్ వచ్చి. ఇక్కడ వచ్చి చెప్పల్స్ అండి, మనకు అది వచ్చి ఇక్కడ ఏ చెప్పల్స్ తీసుకున్నా కూడా 100 రూపీస్ అండి. ఇవన్నీ అవే అనమాట. చిన్నపిల్లలకు కూడా ఉన్నాయి అక్కడ పక్కన వచ్చేసి. ఈ రెగ్యులర్ వేర్కి బాగుంటుందండి, డైలీ మనం బయట గార్డెనింగ్ వర్క్ అలా ఏమైనా వాక్ చేసినా ఒక చిన్న చిన్న వర్క్ బయటకు వెళ్ళినా కూడా బాగుంటాయి చెప్పల్స్ అయితే. 100 రూపీస్ అని చెప్పారు ఇక్కడ. ఏవైనా కిడ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇటు వచ్చి కిడ్స్కి ఉన్నవి, పెద్దవాళ్ళకి అనమాట, ఫ్రీ సైజు. దాంట్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయండి. ఇవన్నీ అవే అనమాట. నాకు వర్త్ అనిపించాయండి. 100 అంటే ఓకే కదా, అసలు 100కి ఏమొస్తాయి, ఏం రావు కదండి మనకి. చెప్పల్స్ అయితే ఇన్ని ఉన్నాయి. నెక్స్ట్ అంటే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అండి. హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ మనం ఏ బ్యాగ్ తీసుకున్నా 200 రూపీస్ అండి కాస్ట్ అయితే. చిన్న బ్యాగ్ అయినా పెద్ద బ్యాగ్ అయినా ఏ బ్యాగ్ అయినా 200 రూపీస్ అండి. ఇక్కడ జూట్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి. చిన్నపిల్లలకి మనకు క్యారేజ్ అలా తీసుకెళ్ళవచ్చు అనమాట. టిఫిన్ బాక్స్ అలా యూజ్ చేసుకోవచ్చు, మనం టెంపుల్స్కి వెళ్ళినా అలా ఏ పర్పస్కైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న సైజు పింక్ బ్యాగ్ కూడా 200 చెప్పారండి. పెద్దదైనా 200 అయినా చెప్పారు, చిన్నదైనా 200 అయినా చెప్పారనమాట. మంచి మంచి కలర్స్ ఉండండి. బ్యాగ్స్ బాగా అనిపించాయి. ఈ బ్యాగ్స్ వచ్చేసి మహంకాళి టెంపుల్ పక్కనే పెట్టుకున్నారండి. స్టార్టింగ్లో కాకుండా దర్శనం అయిపోయాక బయటకు వస్తామండి, అక్కడ పెట్టుకున్నారనమాట బ్యాగ్స్ అన్నీ. ఈ కలెక్షన్ అంతా అక్కడిదే అనమాట. ఇక్కడ పక్కనే మనకి కోవా షాప్ ఉంటుందండి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. పన్నీర్ కోవా అన్ని హోల్సేల్ ఉంటుందన్నమాట. అవన్నీ కూడా బాగుంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ బ్యాక్ సైడే ఉంటుందన్నమాట. నేను వీడియో షూట్ చేశాను బట్ మిస్ అయిపోయిందండి ఆ వీడియో అయితే. అక్కడ ఒకటే ఉంటుందన్నమాట షాప్, చాలా బాగుంటుంది. అక్కడైతే ట్రై చేయండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే. చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. నేను రెగ్యులర్గా తీసుకుంటాను ఇక్కడికి వచ్చినప్పుడల్లా. ఆ సందులోనే అన్ని గోల్డ్ అండ్ సిల్వర్ షాప్స్ కూడా ఉంటాయండి. తర్వాత దర్శనం అయిపోయాక మేము అలా వెళ్ళామన్నట్టు, మా వెహికల్ అక్కడ పార్క్ చేసి ఉండే, అలా వెళ్ళిపోయాము. ఇక్కడ నియర్ బై బొమ్మలు కూడా బాగుంటాయండి చిన్నపిల్లలకి, మనకి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. చూసారు కదా, బెలూన్స్ అండ్ బొమ్మలు. శారీస్ చెప్పాను కదండి, శారీస్ ఇలా ఉంటాయి అన్నమాట. టెంపుల్ నియర్ బై ఉంటాయి షాప్స్. మంచిగా మన బడ్జెట్లోనే పర్చేస్ చేయొచ్చు అండి షాపింగ్ అయితే. రోడ్స్ కూడా చాలా ఖాళీగా ఉన్నాయండి. సండే రోజు అయితే కొన్ని షాప్సే తీసున్నాయి మార్నింగ్ టైంలో. దారిలో అయితే చాలా లేట్ షాప్స్ అయితే ఉంటాయండి. ఇది 450 రూపీస్ చెప్పారు. ఇప్పుడు నేను చూపించింది అయితే, ఇది చూపిస్తున్నాను చూడండి. ఇదైతే 450 చెప్పారు, కాబట్టి తక్కువ చేస్తా అన్నారండి. బట్ నేనైతే మొన్న లాస్ట్ టైమే తీసుకున్నానండి, నేను తీసుకోలేదన్నమాట. ఇలా రోడ్డు పైనే మనకి స్వెటర్స్ పక్కన అనమాట షాప్స్ క్లోజ్ చేసి ఉంటాయన్నమాట సండే చాలా వరకు. షాప్లో కాకుండా ఇలా షాప్ బయట స్వెటర్ బయట సేల్ చేస్తారండి, రోడ్డు మీద పెట్టేసుకొని. ఇవి నాకు చాలా బడ్జెట్లో అనిపించండి, మగ్గం వర్క్ బ్లౌజెస్. ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే చూపిస్తున్నాను. ఇవి చాలా కాస్ట్ కూడా ఏం కాదండి, 500-600 అనమాట. వర్క్ అయితే చాలా వచ్చిందండి, చూడండి చాలా హెవీగా వచ్చింది. నాకైతే బడ్జెట్లో అనిపించింది. వర్క్ కూడా నీట్గానే ఉందండి, ఇట్లా మరి హార్డ్గా ఏం లేదనమాట. ఇది పర్పుల్ అయితే బాగా నచ్చిందండి నాకైతే. చూడండి ఎంత నీట్గా ఉందో. అర్జెంట్గా ఎవరికైనా అలా కావాలంటే మనకి పర్చేస్ చేయొచ్చు అండి. సడన్గా ఒక్కొక్కసారి అవ్వదు కదండి మగ్గ వర్క్ బయట చూపిస్తే. ఇలా నా పక్కన ఉన్నప్పుడే ఎవరు అక్కడే షాపింగ్ చేసేసి బ్లౌజ్ తీసుకుంటున్నారనమాట. కొంచెం షూట్ చేశాను చూడండి. ఆ శారీకి వాళ్ళు మ్యాచింగ్ బ్లౌజ్కి అయితే వచ్చారనమాట. నాకు శారీ కూడా బాగా అనిపించింది. అక్కడే తీసుకున్నారంట, టెంపుల్ నియర్ బై షాప్లోనే తీసుకున్నారంట. బ్లౌజ్ మ్యాచింగ్ కోసం అయితే వచ్చారనమాట. తర్వాత నెక్స్ట్ మళ్ళీ నేను ముందెళ్తే ఇలా అన్ని ఆర్గంజా క్లాత్స్ అన్నీ పెట్టున్నాయన్నమాట రోడ్ పైన వచ్చేసి. ఇవి అయితే మంచి మంచి ప్రింట్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు చూపిస్తున్నాక ఇవన్నీ అవే అనమాట, ఆర్గంజా అండ్ కాటన్ అనమాట. కాటన్ క్లాత్స్ కూడా ప్రింట్స్ బాగున్నాయండి. ఇవి కూడా అంతే అనమాట, 150 రూపీస్కి
2 మీటర్స్ బిట్ అనమాట. ఏది తీసుకున్నా అంతే అండి. ఇవన్నీ ఆర్గంజా క్లాత్స్ అండి. ఇవి వచ్చి కొన్ని చోట్ల 60 చెప్పారండి, కొన్ని చోట్ల 80 చెప్పారు. మన బార్గెనింగ్ స్కిల్స్ అనమాట. ఇక అంతే, బార్గెనింగ్ చేస్తే తక్కువ ఇస్తారనమాట. మీరు కొంచెం చాలా తీసుకుంటే వాళ్ళు తగ్గిస్తున్నారండి. కొంచెం 1 మీటర్ 2 మీటర్స్ అంటే వాళ్ళు సేమ్ ఏం తగ్గించట్లేదు, ఫిక్స్డ్ చెప్తున్నారు. బట్ కొంచెం మనం చాలా తీసుకొని కొంచెం తగ్గించమని రిక్వెస్ట్ చేస్తేనైతే, బార్గెన్ చేస్తే మాత్రం వాళ్ళు తగ్గిస్తున్నారనమాట. అంటే కొందరు అడుగుతుంటే చూసాను నేనైతే అక్కడ. చూడండి, క్లాత్ కాటన్ అనమాట. 2 మీటర్స్ పైనే ఉందండి, 2.5 అలా ఉందన్నమాట. బాగుంది, జిగ్జాగ్ లైన్స్ వచ్చేసి ఉందన్నమాట. కొన్ని తీపిచ్చామన్నమాట. బాగుంటాయని, టాప్స్కి బాగుంటాయి కదా, అలాంటి రెగ్యులర్ వేర్కి బాగుంటాయని, డైలీ వేర్ మనం చేసుకోవడానికి కూడా. ఇలాంటి మనం ఫ్రాక్ కొంచెం పెద్ద సైజ్ కావాలంటే 2 తీసుకుంటే సరిపోతుందండి, 2 పీసెస్. బట్ ఏంటంటే ఇక్కడ ఒకటే ఉండే అనమాట నాకు నచ్చినవి అయితే. కొన్ని చోట్ల ఇది ఇంకా ఆర్డర్ ఏం తీసుకోలేదండి. ఆర్గంజా క్లాత్లు అయితే తీసుకున్నానండి. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏం తీసుకున్నానో. కొన్ని కాటన్వి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవి ఫ్రాక్స్కి బాగుంటాయండి, చిన్నపిల్లలకి అయితే చాలా బాగున్నాయి ఇక్కడ కలెక్షన్ అయితే. ఇవన్నీ లే షాప్స్ అనమాట. మనం దుపట్టాస్ తీసుకొచ్చి ఇక్కడ మ్యాచ్ చేసుకోవచ్చు అండి. చాలా షాప్స్ ఉంటాయి, ఒకటే కాదనమాట. ఆ లైన్లో మొత్తం అవే షాప్స్ అండి. బ్లౌజ్ పీసెస్ ఉంటాయి, ఇలా పెట్టుంటారనమాట షాప్ ముందు. వాళ్ళు పిలుస్తున్నారండి. ఇక్కడ కలెక్షన్ చూపిస్తాను రండి మీకు కొంచెం. ఇక్కడ చాలా బాగున్నాయండి. ఇక్కడ ఓన్లీ బనారసి ఆర్గంజానే కాకుండా వేరే కొన్ని షిఫాన్లో కూడా ఉన్నాయండి. ఇవి చూడండి, ఇవి కొన్ని 150 రూపీస్ బిట్ అని చెప్పారండి. ఇవి ఉన్నాయి కదా, ఆర్గంజాలో ఉన్నాయి. కొంచెం పెద్ద బిగ్ బార్డర్ వచ్చి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ కొన్ని చాలా కలెక్షనే ఉంది ఈ ప్లేస్లో అయితే. కొన్ని మీకు చూపిస్తాను చూడండి. ఇదైతే నాకు కొంచెం బాగా నచ్చింది, గ్రే కలర్ మొత్తం వచ్చి వర్క్. కొన్ని 3 మీటర్స్, కొన్ని 4 మీటర్స్ అలా ఉన్నాయండి. మనం బార్గెన్ చేస్తే ఇక్కడ తగ్గించారనమాట. ఇవి చూసారు కదా, మంచి గ్రే కాంబినేషన్లో ఉందండి. హాఫ్ శారీకి బాగుంటుంది ఇది. మనం మళ్ళీ ప్లేన్ కూడా ఇక్కడ పేరప్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర క్లాత్లు కూడా ఉన్నాయన్నమాట. లాంగ్ ఫ్రాక్ కూడా బాగుంటుంది అది. మనం కాంట్రాస్ట్ కలర్ తీసుకుంటే బాగుంటాయి అన్నమాట. తక్కువ బడ్జెట్లో అవుతుంది. వాళ్ళు మనము స్టార్టింగ్లో కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పారండి, తర్వాత అయితే తగ్గించారు. అలాంటివి అయితే కొంచెం పీసుని అయితే తగ్గించారనమాట. 2 మీటర్స్ 3 మీటర్స్ ఉంటాయి కదా, అవి అయితే తగ్గించారు. నేను ఆర్గంజా అయితే ఇక తక్కువ కాస్ట్కి అడిగాను, బట్ ఇవ్వలేదన్నమాట. మొత్తం మీరు కాకపోతే 2 మీటర్స్ తీసుకున్న దాంట్లో శారీలా తీసుకున్నా కూడా 60 రూపీస్ ఇచ్చారనమాట. ఇక్కడ 60 అని చెప్పారు కాస్ట్ అయితే. ఇవి చూపించేటివన్నీ మనం 1 మీటర్ తీసుకున్నా ఇస్తా అని చెప్పారు, 60 అని చెప్పారు. ఇలా శారీలా కూడా తీసుకోవచ్చు అనమాట. 5.5 అలా శారీకి మనం కూడా తీసుకోవచ్చు అండి. ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ ఇస్తాను అని చెప్పారనమాట. కాకపోతే ప్రింట్స్ బాగుంటాయండి, చూసారు కదా మీరే. మంచి మంచి ప్రింట్స్ ఉన్నాయి, బాగా అనిపించాయి నాకైతే. టిష్యూలో కూడా మంచి మంచి ప్రింట్స్ ఉన్నాయండి. ఇక్కడ టిష్యూ శారీస్ అనమాట, 5.5 మీటర్స్ ఉంటాయి. 250 రూపీస్ చెప్పారు. ఇవి అయితే బాగుండే అనమాట. నెక్స్ట్ బనారసి క్లాత్లు కూడా కొన్ని ఉన్నాయండి, బాగున్నాయి అవి కూడా. వాళ్ళు ఓపెన్ చేసి చూపిస్తున్నారండి, బాగుండే అనమాట ప్రింట్స్ అన్నీ. ఈ వైట్ ఆర్గంజా అండి, మొత్తం ఫ్లోరల్ ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చింది, బాగుండే ఇది. ఇది లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఈ టైప్ అయితే. అలా కొన్ని అయితే ఓపెన్ చేసి చూసాను అనమాట. అంటే వాళ్ళు చెప్పారు ఆల్మోస్ట్ శారీకి కూడా వస్తుంది కొన్ని అలా ఉన్నాయని. కాకపోతే ఓపెన్ చేసి మనకు చూస్తున్నాను అనమాట. కొంచెం ఎక్కువ కూడా ఉన్నాయన్నమాట కొన్ని వచ్చేసి. శారీ పోను కూడా ఎక్కువ ఉందన్నమాట. ఇది ఓపెన్ చేసి చూసానండి, బాగుంది. ఫ్లవర్స్ క్రీమ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో. నెక్స్ట్ ఇవి కూడా అంతే అనమాట. ఇక్కడ అన్ని ప్రింట్స్ ఉన్నాయి కదా, అవి కూడా బాగుండే అనమాట. క్లాత్ కూడా బాగుందండి, క్వాలిటీ అంత లో అయితే ఏం లేదు, బాగానే ఉంది. టిష్యూలో కూడా మంచి కలర్స్ ఉండే. ఇక్కడ మంచి మంచి కలర్స్ ఉన్నాయి టిష్యూలో కూడా, వెనుక చూసారు కదా. స్కర్ట్స్ కూడా బాగుంటుందండి. ఇవి మంచి స్కర్ట్ చేయించుకొని పైన మనకి ప్లెయిన్ పేరప్ టాప్ తీసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఇది బ్లూ కలర్ అనమాట, బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో. చూడండి, ఇది వచ్చి మనకి మొత్తం వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ నుండి మెరూన్ అలా ఉంది. మంచి మంచి ప్రింట్స్ ఉన్నాయండి. ప్రింట్స్ అయితే నాకు బాగా నచ్చాయి. ఇలాంటి మనకి షాపింగ్ మాల్ వచ్చేసి ఆల్మోస్ట్ 150-200 మీటర్ అయితే ఉంటుందండి. ఇవి కొంచెం మన బడ్జెట్లో ఉన్నాయన్నమాట. చూస్తారు కదా, ఈ ప్రింట్ కూడా బాగుందన్నమాట, క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో. కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, ఏ ప్రింట్ బాగుందో దీంట్లో అయితే. అలా చాలా కలర్స్ తీపిచ్చానండి. కాకపోతే ఒకదాని మించి ఒకటి అనిపించాయి అనమాట. అన్నీ బాగుండే వరకు అసలు ఏది తీసుకోవాలో అర్థం అవ్వలే నాకైతే. ఇది కూడా చూడండి, బాగుంది కదా, మల్టీ కలర్ వచ్చేసి. చూడండి, దాంట్లో కలర్స్ అనమాట. కొన్ని బిగ్ బార్డర్ వచ్చి కూడా ఉన్నాయండి. ఆర్గంజా క్లాత్ వచ్చేసి జిగ్జాగ్ డిజైన్ వచ్చి యాష్ కలర్. కాకపోతే అది ఒకటే ఉండే అనమాట. నేను ఇంకా కలర్స్ కావాలని అడిగాను, బట్ లేవన్నారు వాళ్ళు. అది కూడా బాగుండే అనమాట.
కొన్ని క్లాత్స్ అయితే నాకు బాగా నచ్చాయండి. కాకపోతే అవి ఏంటంటే 2 మీటర్సే ఉండుండే అనమాట. కొన్ని బిగ్ బార్డర్‌లో చూపించారు వాళ్ళు. 2 మీటర్సే ఉన్నాయి, అన్నీ అయిపోయాయి తాను అని చెప్పారనమాట. బాగుండే. బట్ దీంట్లో కొన్ని లైట్ పర్పుల్ కలర్ కూడా బాగుండే అనమాట, కట్ వర్క్ వచ్చేసి. బట్ ఏంటంటే అది రీసెంట్గానే నేను మా పాపకి ఫ్రాక్ స్టిచ్ చేయించాను. ఆ కలర్ ఉండే అది ఒకటే అన్నమాట. దాంట్లో ఎల్లో ఒకటే ఉందన్నమాట. నాకు 2 కలర్స్ ఎవరికి కొంచెం ఎల్లో తనకు చాలానే తీసుకున్నాను నేను. ఇంకా వేరే కలర్స్ చూపించమంటే లేవని చెప్పారు. బట్ ఇక ఎల్లోకి అయితే వెళ్ళిపోలేదండి. ఇక చాలా బాగుంది. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే హల్దీస్కి వాటికి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. బాగుంది. అది ఎల్లో వచ్చేసి మనకి పైన వేరే ప్లేన్ పేరప్ చేసుకుంటే బాగుంటుంది. ఇది లాంగ్ ఫ్రాక్లా కూడా స్టిచ్ చేయించుకోవచ్చండి, ఎందుకంటే పన్నా కూడా పెద్దగా ఉందన్నమాట. దాంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి, బనారస్ అట్లా వాళ్ళు పేరప్ చేసి కూడా ఇస్తున్నారు మన బడ్జెట్లోనే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు శ్రావణ మాసం అన్ని ఫెస్టివల్స్ కదండి, ఎవరికైనా మన బడ్జెట్లో షాపింగ్ చేసుకోవాలి, షాపింగ్ అయిపోతుందంటే అలా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే మంచిగా బెస్ట్ ప్రైస్ అనమాట. ఇక్కడ లైనింగ్ షాప్స్ కూడా చాలా ఉంటాయండి. మనం ఇలా ఆర్గంజా క్లాత్స్ ఏమైనా తీసుకుంటే ఇక్కడ లైనింగ్ తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే చాలా షాప్స్ ఉంటాయి కాబట్టి కలర్ కాంబినేషన్స్ కూడా బాగా దొరుకుతాయి అనమాట. కొంచెం కొంచెం డిఫరెన్స్లోనే మనకు కలర్ డిఫరెన్స్ వస్తుంది కదా, ఆర్గంజా ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయండి సికింద్రాబాద్లో, అలా పేరప్ చేసుకోవచ్చు మనం. ఇదైతే కట్ వర్క్ కదండి, బాగుండే అనమాట. గోల్డెన్ ఎల్లో అయితే మంచిగా ఉండే అనమాట. సండే మార్నింగ్ అయ్యేవరకు కొన్ని షాప్సే ఓపెన్ చేసి ఉన్నాయండి. రెగ్యులర్గా అయితే షాప్స్ అన్నీ అయితే ఓపెన్ ఉంటాయి, అప్పుడు చాలా క్రౌడ్ అయితే ఉంటుందండి ఈ ప్లేస్ అంతా. ఇక్కడ ఓన్లీ కాటన్, ఆర్గంజా అవే కాకుండా ప్లెయిన్ క్లాత్స్ కూడా ఉన్నాయండి. ప్లెయిన్ బనారసీలో కూడా ఉన్నాయండి, పేరప్ చేసుకోవచ్చు అనమాట. క్లాతింగ్కి కాకుండా ఇట్లా ఐరన్ కడాయిలు అవి చూసామన్నమాట పక్కన వచ్చేసి. ఇవి కూడా మనకి బడ్జెట్లోనే ఉన్నాయండి, బాగున్నాయి అనమాట. చూసారు కదా, ఇవన్నీ అవే జల్లెళ్ళు అవన్నీ ఉన్నాయన్నమాట. వుడెన్ స్పూన్స్ మనకి పాకం చేసుకోవడానికి వాటన్నిటికీ ఉంటాయి కదండి, జల్లెళ్ళు, స్పూన్స్ అవన్నీ ఇక్కడే ఉన్నాయండి అవైలబుల్గా. ఎవరికైనా పర్చేస్ చేయాలంటే చేయొచ్చు అనమాట. స్టీల్ షాప్లో వచ్చి చాలా కాస్ట్ ఉంటాయండి, ఇక్కడ కొన్ని చాలా తక్కువ కాస్ట్ ఉంటాయన్నమాట. ఇది వచ్చి బండి అనమాట, బండి మీద పెట్టుకున్నారు, ఇలా కింద కూడా కొన్ని పెట్టేసుకున్నారు, బాగుండే అనమాట. ఇవి కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయొచ్చండి, అందుకే కొంచెం అయితే చూపిస్తున్నాను. చూడండి, పేనం కూడా బాగుందన్నమాట, చపాతీలు అలా చేసుకుంటారు కదా. వుడెన్ స్పూన్స్ కూడా బడ్జెట్లోనే ఉన్నాయన్నమాట. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.